ఆమె తండ్రి దేశంలోనే గొప్ప నటుడు, భర్త రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి, సోదరులు స్టార్ హీరోలు. ఇలా ఎంతో ఉన్నత కుటుంబంలో జన్మించారు ఆమె ఎవరో కాదు, నారా భువనేశ్వరి. నందమూరి నారా కుటుంబాల అనుబంధం ఇంత బలంగా ఉంది అంటే దానికి కారణం నారా భువనేశ్వరి. తన కుమారుణ్ణి కూడా ఎంతో ఉన్నత విలువలతో పెంచి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. హెరిటేజ్ సంస్థని ముందుండి నడిపిస్తూ మహిళా శక్తిని నిరూపించారు. తన తండ్రి పేరిట ఎన్టీఆర్ ట్రస్ట్తో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నాటి నుంచి నేటి తరానికి ఓ మార్గదర్శిగా మారారు మహిళల్లో. నారా భువనేశ్వరి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. 1961 జూన్ 20న తారక రామారావు బసవతారకం దంపతులకి నారా భువనేశ్వరి జన్మించారు. ఎన్టీ రామారావు గారికి 12 మంది సంతానం. అందులో 8 మంది కుమారులు, 4 కుమార్తెలు. 3వ కుమార్తె భువనేశ్వరి. ఇక భువనేశ్వరి గారి అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు ఎవరనేది చూస్తే ఎన్టీ రామారావు గారి పెద్ద కుమారుడి పేరు రామకృష్ణ. ఆయన చిన్నతనంలోనే మరణించారు. 2వ కుమారుడి పేరు జయకృష్ణ. ఆయన పలు వ్యాపారాలు చేస్తున్నారు. 3వ కుమారుడు సాయికృష్ణ. 4వ కుమారుడు హరికృష్ణ. 5వ కుమారుడు మోహన్ కృష్ణ. 6వ కుమారుడు హీరో బాలకృష్ణ. 7వ కుమారుడు రామకృష్ణ జూనియర్. 8వ కుమారుడు జయశంకర్ కృష్ణ. ఇక కుమార్తెల్లో వస్తే పెద్ద కుమార్తె లోకేశ్వరి, అలాగే 2వ కుమార్తె పురంధేశ్వరి, 3వ కుమార్తె భువనేశ్వరి, 4వ కుమార్తె ఉమామహేశ్వరి. ఎన్టీఆర్ది చాలా పెద్ద కుటుంబం అనే చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు సినిమాలతో ఆ రోజుల్లో చాలా బిజీగా ఉండేవారు. రోజుకి 3 షిఫ్ట్లో వర్క్ చేసేవారు ఆయన. రాత్రి 10 గంటలకు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేవారు. దీంతో పిల్లలతో గడిపేందుకు ఆయనకు ఎక్కువగా సమయం ఉండేది కాదు. తెల్లవారుజామున మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయేవారు. ఇలా ఉదయం పిల్లలు లేచేసరికి కూడా ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళిపోయేవారు. అందుకే వారానికి లేదా 10 రోజులకి ఎన్టీఆర్ గారిని చూసేవారు పిల్లలు. అయితే ఎంతో క్రమశిక్షణగా మాత్రం పెంచారు. ఏ వస్తువులు అవసరమైనా అది ఇంటికే వచ్చేవి, కానీ బయటకు వెళ్ళి ఏది కొనుక్కునేవారు కాదు. కుమార్తెల విషయంలో ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఆయన. ముఖ్యంగా అమ్మాయిలకి చదువు ఎంతో ముఖ్యమని గుర్తించి 4 కుమార్తెలని ఉన్నత చదువులు చదువుకోమన్నారు. చదువు విషయంలో వారి ఇష్టానికే వారిని చదువుకోమన్నారు. ఇక పిల్లల చదువు, అలాగే కుటుంబ వ్యవహారాలు, బంధువులు, ఇలా అన్ని విషయాలు కూడా ఎన్టీఆర్ గారి భార్య బసవతారకం గారే చూసుకునేవారు. ఇక భువనేశ్వరి గారు ముందు నుంచి చాలా సున్నిత మనస్కురాలు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. తన పని తాను చూసుకుని వెళ్ళేవారు. చిన్నతనం నుంచి ఆమెకు అది అలవాటుగా వచ్చింది. స్కూలింగ్ అంతా చెన్నైలోనే జరిగింది ఆమెకి. మొత్తం విద్య అంతా అక్కడే పూర్తి చేసుకున్నారు. చదువుల సరస్వతి అనే చెప్పాలి భువనేశ్వర్ గారిని. చిన్నతనం నుంచి చదువులో మెరిట్ స్టూడెంట్ ఆమె. మద్రాసులో చదువుకోవడంతో ఇటు అక్కినేని నాగేశ్వరరావు గారి పిల్లలతో కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు నందమూరి తారక రామారావు గారి పిల్లలు. ఇక చదువు పూర్తయిన తర్వాత 4 కుమార్తెలకి ఇంటి పనులు, వంట పనులు నేర్పేవారు తల్లి బసవతారకం గారు. చదువు అయ్యాక భువనేశ్వర్ గారు ఇంట్లోనే ఉండేవారు. ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ సినిమా ఎగ్జిబిటర్గా పనిచేసేవారు. ఈ సమయంలో ఆయన పలుసార్లు అప్పుడు మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయన యువకుడు, పైగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్నారు. ఓ పక్క చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఎక్కువసేపు కష్టపడి పనిచేయడం, పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నారు చంద్రబాబు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎంతో పేరు కూడా గడించారు చంద్రబాబు. అయితే జయకృష్ణ ఆయన్ని పూర్తిగా కొద్ది రోజులు అబ్జర్వ్ చేశారు. తర్వాత తన చెల్లి భువనేశ్వరికి చంద్రబాబు సరిజోడి అని భావించారు. ఈ విషయాన్ని ముందు తండ్రి ఎన్టీఆర్కి, అలాగే సోదరులకి చెప్పారు ఆయన. ఎన్టీఆర్ కూడా ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నారు. మంచి కుటుంబం అని నేరుగా కబురు కూడా పంపించారు. చంద్రబాబు ఎన్టీఆర్ని కలిశారు. ఈ సమయంలో తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పి మీకు సమాధానం చెప్తానని చంద్రబాబు అన్నారు. ఆయన సంస్కారం, పెద్దల పట్ల గౌరవం కూడా ఎన్టీఆర్కి బాగా నచ్చింది. తర్వాత పెళ్లి చూపులు అయ్యాయి. ఇద్దరికి ఒకరినొకరు నచ్చడంతో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే మంత్రిగా ఉండడం, రాజకీయంగా ఎంతో పేరు ఉండడంతో చంద్రబాబు కూడా ₹1 కట్నం కూడా అడగలేదు. కానీ తను పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేయాలని కోరారట. తన కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే చాలా గ్రాండ్గా వివాహం చేశారు. ఇటు చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ముఖ్య నాయకులకి, పలువురు మంత్రుల్ని కూడా ఈ వివాహానికి పిలిచారు. అలాగే ఎన్టీఆర్ కూడా సినిమా వారిని, రాజకీయ నాయకుల్ని, పలువురు మంత్రులని, వ్యాపారుల్ని కూడా పిలిచి మద్రాసులో వీరి పెళ్లి ఘనంగా జరిపించారు. 1981 సెప్టెంబర్ 10న మద్రాసులోని నారా భువనేశ్వరి, అలాగే చంద్రబాబు వివాహం జరిగింది. 1983 జనవరి 23న ఈ జంటకి లోకేష్ జన్మించారు. అయితే ఆ రోజుల్లో కుటుంబంలో అందరూ 2 లేదా 3 లేదా 4 సంతానం కనేవారు. కానీ చంద్రబాబు భువనేశ్వరి దంపతులు మనకు ఒక సంతానం చాలని డెసిషన్ తీసుకున్నారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులు అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇంకా సంతానం ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కానీ వీరిద్దరూ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఇక ఆమె తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉంటే బసవతారకం గారు ఎలా పిల్లల్ని పెంచారో మళ్ళీ అదే వారసత్వంగా భువనేశ్వర్ గారికి వచ్చింది. ఓ పక్క రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు చంద్రబాబు. తన కుమారుడి పెంపకం, చదువు అన్ని విషయాల్లో కూడా భువనేశ్వర్ గారే పనులు చూసుకున్నారు. లోకేష్ని అన్ని విషయాల్లో ఆమె దగ్గరుండి మరీ నేర్పించారు. చదువు, పెంపకం అన్ని బాధ్యతలు కూడా భువనేశ్వర్ గారే దగ్గరుండి చూసుకున్నారు. అయితే చంద్రబాబు ముందు చూపుతో వ్యాపారాన్ని ఏదైనా ప్రారంభించాలని అనుకున్నారు. ఈ సమయంలో 1992లో మే 5వ తేదీన హెరిటేజ్ని స్టార్ట్ చేశారు ఆయన. అయితే కొద్ది రోజులు ఆ బాధ్యతలు చూసుకున్నారు, కానీ రాజకీయాలకు సమయం కేటాయించడం కష్టమవుతోంది. దీంతో ఆ బాధ్యతలన్నీ కూడా భార్య భువనేశ్వరి గారికి అప్పగించారు. ఆమె కూడా వైస్ చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా తన బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు సంస్థని మరింత ముందుకు తీసుకువెళ్లారు భువనేశ్వర్ గారు. డైరీ ప్రోడక్ట్ల విభాగంలో నెంబర్ 1 ప్లేస్కి ఆమె కృషితో కంపెనీ ముందుకు సాగిందనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారు హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్న సమయంలో 2013లో ఫార్చ్యూన్ సంస్థ దేశంలోని శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితా విడుదల చేసింది. అందులో ఆమెకు చోటు కూడా లభించింది. 2003 అక్టోబర్ 1న చంద్రబాబు నాయుడుపై తిరుపతి దగ్గర అలిపిరిలో బాంబు దాడి జరిగింది. ఈ సమయంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. తన భర్త క్షేమంగా తిరిగి రావాలని ఆమె వెంకన్నకు మొక్కులు మొక్కుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు ఈ ప్రమాదం నుంచి బయటపడడంతో వెంకన్నకు భారీగా మొక్కులు కూడా తీర్చుకున్నారు భువనేశ్వరి. ఇక లోకేష్ని ఫారెన్ పంపించి చదివించాలని ముందు భువనేశ్వర్ గారు భావించారు. చంద్రబాబు గారికి చెప్పడంతో ఆయన కూడా సరే అన్నారు. ఇక నారా లోకేష్కి వివాహం చేయాలనుకున్న సమయంలో తన సోదరుడు బాలయ్య కుటుంబాన్ని ముందు ఆమె సంప్రదించారు. ఆమెకి ఇష్టమైతే నా కోడలుగా చేసుకుంటానని చెప్పారట. అయితే బ్రాహ్మణి కూడా వివాహానికి ఒప్పుకున్నారు. వివాహం తర్వాత చదువుకుంటానని ఆమె కోరడంతో ఇటు కోడలి చదువుకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా లోకేష్కి బ్రాహ్మణికి 2007 ఆగస్టు 26న ఘనంగా వివాహం జరిగింది. ఈ జంటకి 2015లో దేవాంశ్ పుట్టారు. కొడుకు అంటే ఎంత ఇష్టమో మనవుడు దేవాంశ్ అంటే కూడా ఆమెకు పంచ ప్రాణాలు. ఇక తన తండ్రి పేరు మీద 1997లో స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా కూడా ఉన్నారు ఆమె. ఈ ట్రస్టీ తరపున పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడతారు భువనేశ్వర్ గారు. బ్లడ్ డొనేషన్ సెంటర్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ స్కూల్స్, కాలేజీలు స్థాపించారు. మోడల్ స్కూళ్లకు సదుపాయాలు కల్పించారు. నిరుపేద విద్యార్థులకి స్కాలర్షిప్లు అందించారు. సుమారు 7,000 మంది మహిళలకి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి స్వయం ఉపాధి పొందేలా చేశారు. 1,600 మంది అనాథ పిల్లలకు ఉచిత విద్యా వసతి అందించారు. 5,000 మందికి స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఏనాడు కూడా ఆమె రాజకీయాల్లో కార్యక్రమాల్లో పాల్గొనలేదు. సీఎం భార్యగా ఏదైనా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే చంద్రబాబుతో ఆమె హాజరయ్యేవారు. అమరావతి రైతుల ఉద్యమానికి నారా కుటుంబం అప్పుడు మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి కలిసి రాజధానిగా అమరావతి కొనసాగాలని నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావం కూడా ప్రకటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతులతో కలిసి దీక్షలో కూడా కూర్చున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ గారు తన చేతి గాజులను రైతులకి ఈ ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి చేయూతగా ఈ విరాళం ఇస్తున్నట్టు వెల్లడించారు ఆమె. అంతేకాదు అమరావతి ప్రాంత రైతులు ఉద్యమ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబం కొత్త సంవత్సరం వేడుకలకు కూడా అప్పుడు దూరంగా ఉంది. ఈ నిర్ణయం భువనేశ్వరి గారే తీసుకున్నారు. ప్రతి ఏడాది కుప్పంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు నారా కుటుంబ సభ్యులు. అన్ని కుటుంబాలు ఇక్కడే కలుస్తాయి. దీనికి కూడా ఆమె ప్రత్యేక కారణం. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కుటుంబ సభ్యులందరినీ కూడా కుప్పం రావాలని సంక్రాంతి పండుగకు ఆమె ప్రత్యేకంగా పిలుస్తారు. కొందరు వైసీపీ నేతలు నారా భువనేశ్వరి గారిపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేత, ఆమె భర్త చంద్రబాబు తీవ్ర ఆవేదన చెందారు. దీనిపై పెద్ద రాజకీయ రగడ జరిగింది. రాజకీయ విమర్శల్లో ఇలా మహిళలను, కుటుంబ సభ్యులను తీసుకురావడం సరైన పద్ధతి కాదు అని అన్ని వేదికల దగ్గర ప్రజలు కూడా మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో ఆమెపై చేసిన వ్యాఖ్యలకు నారా భువనేశ్వర్ కూడా ఆనాడు స్పందించారు. ఈ వ్యాఖ్యలపై ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు ఆమె. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టు భావించి అండగా నిలబడడం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మా నాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికి మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారామె. కష్టాల్లో, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని సూచించారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నానని ఆ నోట్లో పేర్కొన్నారు భువనేశ్వరి.
కుమారుడు లోకేష్ పాదయాత్ర చేస్తానని చెప్పిన సమయంలో ఆమె ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ముందు ఆమె ఆశీస్సులు తీసుకుని లోకేష్ పాదయాత్ర గురించి ప్రజలకు తెలియజేశారు. జనవరి 27, 2023న లోకేష్ చారిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మాతృ దినోత్సవం రోజున అమ్మను కలవడం కుదరకపోవడంతో ఉదయాన్నే సోషల్ మీడియా ద్వారా తన తల్లి భువనేశ్వరికి విషెస్ చెప్పారాయన. కృతజ్ఞతలు చెప్పుకున్నారు లోకేష్. అయితే ఊహించిన రీతిలో మదర్స్ డే రోజు లోకేష్ను తల్లి భువనేశ్వరి సర్ప్రైజ్ చేశారు. 99వ రోజు పాదయాత్ర ముగించుకుని ఆదివారం సాయంత్రం శ్రీశైలం నియోజకవర్గం బోయిరేవుల క్యాంప్ సైట్కి చేరగానే తల్లి నారా భువనేశ్వరి ఆయనకు కనిపించింది. తల్లిని చూడగానే లోకేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. యువగలం పాదయాత్ర 100వ రోజు పాదయాత్రలో లోకేష్తో పాటు ఆయన తల్లి భువనేశ్వరి, అలాగే నందమూరి నారా కుటుంబ సభ్యులు, లోకేష్ చిన్ననాటి స్నేహితులు అందరూ పాదయాత్రలో కలిసి నడిచారు. వారి అందరినీ తీసుకుని కుమారుడికి ఈరోజు గుర్తుగా ఉండిపోవాలని సర్ప్రైజ్ చేశారు భువనేశ్వరి గారు. తన భర్త చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రాని భువనేశ్వరి గారు తొలిసారి బిడ్డతో కలిసి అడుగులు వేశారు పాదయాత్రలో. కుమారుడంటే అంత ప్రేమ ఆమెకు. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుని జైల్లో పెట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. కావాలని తన భర్తపై కుట్ర పన్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని మదనపడ్డారు. మీడియా ముఖంగా ఎంతో బాధపడ్డారు ఆమె. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. నిజం గెలవాలనే కార్యక్రమంలో భాగంగా ఏపీలో ఆమె పర్యటనలు చేశారు. పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. పార్టీ నాయకులు కూడా తమ కుటుంబ సభ్యులనే విషయాన్ని ఆమె తెలియజేశారు. 2024 ఎన్నికల్లో తన భర్త గెలుపు కోసం ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ ఆమె వేశారు. భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1:27 నామినేషన్ దాఖలు చేశారు. సెంటిమెంట్ ప్రకారం ముందు కుప్పంలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆమె. మసీదు, బాబునగర్ చర్చిలో ప్రార్థనలు చేశారు. కుప్పం చెరువు కట్టపై నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కు చేరుకుని రిటర్నింగ్ అధికారికి ఒక సెట్ నామినేషన్ సమర్పించారు. చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ సమర్పించడం ఇదే తొలిసారి. 2014లో ఆయన కుమారుడు లోకేష్ కార్యక్రమానికి వచ్చారు. 2019లో స్థానిక నాయకులే నిర్వహించారు. ఈసారి భువనేశ్వరి గారు వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు అలాగే వారి కుటుంబ ఆస్తులు చూస్తే చంద్రబాబు నాయుడు తన నామినేషన్లో ఆయన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆయన పేరు మీద 36 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. భార్య భువనేశ్వరి పేరున 895 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎంత ఆస్తి ఉన్నా ఆమె చాలా సాధారణ లైఫ్ని లీడ్ చేస్తారు. హంగు ఆర్భాటాలకు దూరంగానే ఉంటారు. తన తండ్రిని రాజకీయంగా ఉన్నత స్థితిలో చూశారు ఆమె. తన భర్తని కూడా రాజకీయంగా ఎంతో ఉన్నత స్థితిలో చూశారు. తన కుమారుడు లోకేష్ కూడా రాజకీయంగా ఉన్నతిలో ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. భార్య భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఈ పొలిటికల్ ఫైట్ ఏమవుతుందో చూడాలి. మీ అభిప్రాయం ప్రకారం కుప్పం అలాగే మంగళగిరి ఈ 2 నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిని వరిస్తుందని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏది ఏమైనా భువనేశ్వర్ గారు మహిళలకు ఎందరికో ఇన్స్పిరేషన్. ఆమె నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, ఆమె కోరిక నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.